జగన్ మీదన మతపు ముద్ర, తను క్రైస్తవుడు. ముద్రే ఉంది. తను ఓపెన్‌గానే చెప్పేది. పుట్టుకతో మనం డిసైడ్ కాము గదని. అట్లాగే దేవాలయాలకు వెళ్తాడు, పూజలు చేస్తాడు. ప్రసాదాలు తింటాడు, తీర్థము తాగుతాడు. సరే దాంట్లో మనకి మొట్టమొదట శుభ్రం చేసుకోవడానికి నీళ్లు పక్కన పోయమంటారు. తర్వాత 3 సార్లు తీర్థం తాగాక నాలుగోసారి మళ్ళీ కడుక్కోమంటారు. దాన్ని ఆ కడుక్కోమన్న దాన్ని చూపించి అదే జగన్ పారపోసాడని, ప్రసాదం తినకుండా పక్కనేసాడని ఇట్లాగంటే ఒక ఫిల్టీగా ఒక ఇష్యూ క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. అది జగన్ సమాధానం చెప్పలేకపోయాడు, సరిగ్గా పరిష్కరించుకోలేకపోయాడు. హిందుత్వ విషయంలో జగన్ ఒక బలమైనటువంటి కాన్సెప్ట్ చేత కావట్లేదు. దానితోడు క్రైస్తవ ముద్రని పెంచే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు జడ శ్రవణ్ కుమార్ వాస్తవంగా జగన్‌కి వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం పాటు వాదనలు వినిపించిన వాడు తెలుగుదేశం మీడియాలో. ఇప్పుడు తెలుగుదేశానికి వ్యతిరేకంగా, బాబుకి వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారు. అప్పుడు తెలుగుదేశం కొందా? ఇప్పుడు జగన్ కొన్నాడా? ఇదే జగన్ కొన్నాడు అంటానికి. అంటే ఆయన యాటిట్యూడ్ ఓపెన్ అప్ అవ్వడం. అది దాన్ని డైవర్ట్ చేసుకొస్తున్నటువంటి ఇష్యూ. అట్లాగే ఈ ఈ ఇంకో కొంతమంది కలిసి మొన్న మాట్లాడుకొచ్చారు. ఏదో 2029 తర్వాత మీ జీతకాలు తెలుస్తాం ఇదంతా కూడా. ఇక్కడ బేసిక్‌గా ఒకటే గుర్తుపెట్టుకోవాలి. హిందుత్వ చైతన్యం భారీగా పెరిగింది. హైందవ శంకరం విజయం తర్వాతన అది అందరికి అర్థమైంది. అందుకనినే సనాతన ధర్మవాదాన్ని భుజాన పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఆ హైందవ శంకరరావు ప్రయోజనాన్ని అటు బీజేపీకి, ఆర్ఎస్ఎస్‌గా కాకుండా తను అందులో ప్రయోజనం పొందుతుంటే, మరోవైపున చంద్రబాబు దాన్ని లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు తిరుపతి లడ్డూ ఉదంతాన్ని అడ్డుపెట్టేసి. ఇది జరుగుతున్నటువంటిది. ఇలాంటి సందర్భంలో జగన్ దాన్ని ఎలా ఎదుర్కోవాలో సరైన ప్రణాళిక లేకపోతే ఎదుర్కోవడం అంటే ఆళ్ళతో గొడవ పడక్కర్లేదు. హిందువులకి వ్యతిరేకిని కాదని నిరూపించుకోవాల్సిన పరిస్థితి. ఇంకోటి వాళ్ళందరినీ జగన్ మనుషులనే ముద్ర వేస్తున్న పరిస్థితుల్లో ఏం చేస్తారో చూడాలి.